హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు ఇది పాత 3 పేజ్ స్టార్టర్ సెటప్. న్యూ సెటప్ చేసి చూద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు వీడియో క్లారిటీ వస్తుంది. వీడియో స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదు. స్టార్టర్ యాంప్స్ మీటర్ ఫిట్ చేద్దాం. మీకు ఈ వీడియోలో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇది మన బావి దగ్గర కానీ ఈ ఎంసీబీ సెట్ చేసుకున్నామంటే ఫీజుతోని ఒకే ట్రిప్ అవ్వడం, ఫీజులు పోవడం అలాంటిది ఏమో ఉండదు అన్నమాట. మన బావి దగ్గర కంపల్సరీ ఇలా చేసుకుంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఫీజులు పోవడం, మోటార్ కాలిపోవడం అలాంటిది ఉండదు అన్నమాట. ఇదే మనకు కావాల్సిన ఎంసీబీ బాక్స్. ఎంసీబీ బాక్స్ సెట్ చేసుకున్న తర్వాత బాక్స్ స్క్రూ ఫిట్టింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ పైన 3 వైర్స్ అవపడుతున్నాయి కదా, మనకు స్టార్టర్కి వెళ్ళే ఇన్పుట్ అనమాట. ఇది ఆన్ ఆఫ్ చేస్తే స్టార్టర్లోకి పవర్ వెళ్తుంది. ఆఫ్ చేసామనుకోండి పవర్ స్టార్టర్లోకి రాదు. ఇప్పుడు అవి 3 వైర్స్ ఉన్నాయి, RYB అన్నమాట. రెడ్, ఎల్లో, బ్లూ. మనకు 3 పేజ్ అంటే రెడ్, ఎల్లో, బ్లూ అండ్ బ్లాక్. బ్లాక్ వైర్ అవసరం ఉండదు కనుక 3 పేజ్ కనుక 3 పేజ్ ఈ 3 వైర్లు అవపడుతున్నాయి కదా, 3 వైర్లు కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు చూద్దాం. బాగా దగ్గర ఉన్న వాళ్ళకు జర సేఫ్టీ చాలా బాగుంటుంది. మోటార్ ఏమైనా ప్రాబ్లం అయినా సరే ఈ ఎంసీబీ అనేది ట్రిప్ అవుతుంది. ఇది 3 పేజ్ ఎంసీబీ. ఇప్పుడు దానికి కనెక్షన్ ఇద్దాం. 3, 1, 2, 3 ఈ 3 వైర్స్ 3 పోల్స్కి ఫిట్ చేసుకోవాలి.
మంచిగా స్క్రూ మంచిగా తీసి ఇన్స్టలేషన్ స్క్రూ ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు అది థర్డ్ వైర్ 3 వైర్కి అంటే 3 పేర్స్ 1 2 3. ఇది ఓన్లీ మనకు స్టార్టర్లోకి వెళ్ళడానికి 3 పేర్స్ మాత్రమే. మనకు మెయిన్ ఇంకా కింద నుంచి వస్తుంది 3 వైర్స్, అవి ఇంకా ఫిట్ చేసుకోలేదు. ఫిట్ చేసుకున్న తర్వాత చూద్దాం. అది మీకు సెకండ్ వీడియోలో చూపిస్తాను, ఆ కనెక్షన్ ఎలా చేసుకోవాలో. ఈ స్టార్టర్ ఏంటంటే సింగిల్ పేస్ ఇంట్లో సంపు మోటార్లోకి అలా ఉంటుంది కదా, సింగిల్ పేస్ స్టార్టర్. ఇది సెట్ చేస్తున్నాం ఎందుకంటే స్పేస్ యాక్టివ్ ఉన్నది కాబట్టి దాంట్లో ఈ స్టార్టర్ అనేది సెట్ చేస్తున్నాం అంతే. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై. సెకండ్ వీడియోలో మొత్తం పూర్తి వివరాలు మీకు అందిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.